ఓరియన్ కాన్స్టెలేషన్ లో మనకు సుమారు 1500 కాంతి సంవత్సరాల దూరంలో సైంటిస్టులు యూనివర్స్ లోని ఒక రంధ్రాన్ని కనుక్కున్నారు. ఇది బ్లాక్ హోల్ కాదు, డార్క్ మ్యాటర్ కూడా కాదు. ఇది ఇంకా ఎంతో వింతైన ఒక విషయం. దీనిని NGC 1999 అని పిలుస్తాము. ఇది నక్షత్రాలు ఏర్పాటుకు సంబంధించిన ఒక పురాతన అవశేషం. ఇందులో కాస్మిక్ కీహోల్ అని పిలిచే ఒక అసాధారణ నిర్మాణం ఉంది. దశాబ్దాల పాటు ఈ నల్లగా కనిపించే ట్రయాంగులర్ ప్రాంతం కాంతిని అడ్డుకునే చల్లని గ్యాసెస్ తో కూడిన దట్టమైన మేఘమని ఆస్ట్రోనామర్స్ అనుకున్నారు. ఇలాంటి వాటిని మనం బోకో గ్లోబ్యూల్స్ అని పిలుస్తాము. కానీ 2010లో హెర్షెల్ స్పేస్ టెలిస్కోప్ దీనిని స్కాన్ చేసింది. హెర్షెల్ ఇన్ఫ్రారెడ్ లైట్ ని చూస్తుంది. దీని వల్ల ధూళి మేఘాలను దాటి లోపల దాగి ఉన్న నక్షత్రాలను కూడా చూడగలదు. అయితే సైంటిస్టులు లోపల నక్షత్రాలు కనిపిస్తాయని ఆశించారు. కానీ ఆ నల్ల ప్రాంతం లోపల చూసినప్పుడు ఏమీ లేదు. నక్షత్రాలు లేవు, గ్యాసు లేదు, ధూళి కూడా లేదు. అది పూర్తిగా నలుపుగానే ఉంది. అది ఒక మేఘం కాదు, అది ఒక ఖాళీ శూన్యం. నెబ్యులాలో ఏర్పడిన ఒక చీలిక. అది ఎలా ఏర్పడిందో ఈ రోజు వరకు మనకు తెలియదు.